ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా ఇప్పుడు నేరుగా పాల్గొనడం వల్ల ఇరాన్కి అనేక విధాలుగా నష్టం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఇప్పుడు భారత్ నుంచి నరేంద్ర మోదీ గారు ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ సెజిస్కియాన్తో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి ప్రస్తుతానికి మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శాంతి కోరుకోవడం మంచిది, దాడులను ఆపేసి శత్రుత్వాన్ని తగ్గించుకొని ఇక దౌత్యపరంగా శాంతి ఒప్పందం చేసుకుంటే అన్ని దేశాలకి మంచిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమాసియా అట్టుడుకుపోతుంది. ఇలా యుద్ధాల వల్ల మన ఆసియా ఖండమే సర్వనాశనమైపోయే ప్రమాదం, పైగా మనం అన్ని విధాలుగా నష్టపోతాం. ఈ నష్టం భవిష్యత్తు తరాల మీద పడుతుందంటూ నరేంద్ర మోదీ అయితే సెజిస్కియాన్తో మాట్లాడడం జరిగింది. అమెరికా చేసినటువంటి దాడితో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలన్నీ కూడా ప్రమాదంలో పడ్డాయి. పైగా ఇప్పుడు అన్ని అణు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలు అలాగే ప్లూటోనియం నిల్వలు వేరే చోటకి తీసుకెళ్లినా కూడా అక్కడ కూడా భద్రంగా ఉంటాయని గ్యారంటీ లేదు. మొత్తం ఇరాన్ని పూర్తిగా అమెరికా అయితే చుట్టుముట్టేసింది.